కరీంనగర్ కొత్తపల్లి మండలంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ కరీంనగర్లో గెలిచేది నేనే, అభివృద్ధి చేసేది నేనే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 5 ఏళ్లలో బండి సంజయ్ ఒక గూడికైనా నిధులు తెచ్చాడని ప్రశ్నించారు. కనీసం నవోదయ పాఠశాల తేలని అసమర్థ ఎంపీ బండి సంజయ్ 5 ఏళ్లలో ప్రజలను పట్టించుకోలేదు. నేనే కరీంనగర్కు రైల్వే లైన్, తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఈసారి బీఆర్ఎస్కే కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని ప్రజల్లో సందేహం ఉంది. 4 నెలల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలైంది. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు కర్రవాల్చి వాత పెట్టబోతున్నారన్నారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఎప్పుడు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజుతో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యాలయాలు కొత్త జిల్లాలకు రావాలి. నేను అప్పుడు 5 ఏళ్ల కింద ఆరాటంతో లొల్లిపెట్టిన మా తల్లుల కడుపుల పిల్లలు పుట్టినోళ్ళు, ముఖ్యంగా ఇలాంటి పల్లెటూళ్ళలో పుట్టినోళ్ళు మా నవోదయ విద్యాలయాలు చదువుకోవాలనే ఆశ ఉంటుంది. కొత్త జిల్లాలకు ఒకటి కావాలి. మా పేద వర్గాలు, వెనకబడ్డ తరగతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ కుటుంబాలలో నుండి పిల్లలు చదువుకోవాలని ఆశ ఉంటుంది. 23 పాఠశాలలు రావాలి. 10 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయి ఒక్కటి ఇవ్వలేదు మనకి. ఏం చేసిండి బండి సంజయ్? అడగాలండి మీరు ఊళ్ళోకి వస్తే. ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు, నీకెందుకు ఓటేయాలి అని అడగాలి. గుడి గురించి మాట్లాడతాడు, పోను గుడి అని తెచ్చిండా? నేను, గంగుల కమలాకర్ గారు తిరుపతికి 4 సార్లు పోయినాం. ఇవాళ కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 కోట్లతోని ఇలా కడుతున్నాం. మీరు చూసినారు అప్పుడు పూజా కార్యక్రమాలు 50 కోట్లతో కడుతున్నాం. శ్రీకృష్ణ టెంపుల్ కడుతున్నాం ఈడ. ఇంకా అంతేందుకు, రామ భక్తుడు హనుమంతుడు కదా. నేను కొండగట్ట దేవస్థానం పోయి 333 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి అడిగి ఉంటే అది చాలా కష్టం ఇప్పించడం. అది కొండగట్టు దేవాలయానికి ఇప్పించిన 3 ఏళ్ళు తిరిగిన దానికోసం. బండి సంజయ్ ఎప్పుడో మాట్లాడినాను కొండగట్టు దేవాలయం గురించి అని. నువ్వు 5 ఏళ్ళు ఎంపీ కదా, 5 రూపాయలైన గుళ్ళ కోసం ప్రయత్నం చేస్తావా నువ్వు? నీకు ఏం హక్కు ఉన్నది? ఏం హక్కు ఉన్నదని అడుగుతున్నా. ఇలా మేము చేస్తాం. కరీంనగర్కి టీటీడీ దేవస్థానం చేసినాం, కొండగట్టుకు అభివృద్ధి కావాలని చేసినాం, గా యాదగిరి గుట్ట కట్టినాం, గా వేమరాడ దేవస్థానం 33 ఎకరాల చెరువు భూమి దేవాలయానికి ఇచ్చినాం, బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాం. అది గిది మేము చేసినాం. నువ్వు ఏమైనా చేసినావు గుడి కోసం? నా గుడిదే లేదు, నా బడిదే లేదు. బండి సంజయ్ ఎందుకు ఓటేయాలి మనం? ఎప్పుడైనా మీ మున్సిపాలిటీకి వచ్చిండా? ఒక మీటింగ్ కనుక వచ్చిండా? ఒక మీటింగ్ కనుక వచ్చిండా? కొత్తపల్లి మున్సిపాలిటీ మీటింగ్కి? మరి ఎందుకే ఎంపీ ఆయనే? ఊరు కాదమ్మా, మున్సిపాలిటీస్కి ఎంపీ అంటోడు జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్లకే రాలేదు. కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు. ఈయన ఎంపీ 5 జిల్లాలలో ఉన్నది. మన ఎంపీ 5 జిల్లాలో ఉన్నది. హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలు ఉన్నది. మరి ఆడ పోయి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు ఎప్పుడైనా? ఒక్కసారైనా పోయిండా జిల్లా పరిషత్ చైర్మన్? మొన్న వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు ఒక్క 5 ఏళ్ళలో ఒక్కసారి రాలేదని. ఆయనకి ఎందుకు ఓటేయాలి? నీ ఎంపీ ఇష్టం ఉండి మోడీ ప్రధానమంత్రి కావాలంటే నువ్వు మొన్న ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసినావు? ఈ పదవి వస్తే మళ్ళీ ఇక్కడ ఆట, ఇది ఓడిపోతే మళ్ళీ అక్కడ ఆటనా? అంటే నీ కోసం పుట్టిందా ఈ ఎంపీ పదవి? సూటిగా ప్రశ్నించాలని. నువ్వు ఎందుకు పోటీ చేసావా? ఎంపీ పదవి ఉండే ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇది ఓడిపోతే మళ్ళీ ఇది అడుగుతాడు. ఇదేమైనా పునరావాస కేంద్రం? పాపం ఆయనకు పదవులు లేవు కాబట్టి పదవి పెట్టడానికి ఏమైనా ఎంపీ పదవా? నాలాంటోడు కరీంనగర్ 1000 కోట్లు పట్టుకొచ్చినా. ముఖ్యంగా, అన్నిటికైనా ముఖ్యంగా మర్చిపోతానా, ఇలా కొత్తపల్లి మనోరాబాద్ రైల్వే లైన్, కరీంనగర్లో టికెట్ కొనుక్కొని, కొత్తపల్లిలో టికెట్ కొనుక్కొని రైల్వే స్టేషన్లో కొనుక్కుంటే హైదరాబాద్ పోయేటట్టు రైలు మార్గం నేను చేస్తా, ఛాలెంజ్ చేస్తున్నా అడుగున్నాడా? మరి ఆ రోజు వినోద్ కుమార్ గారు 2014లో ఎంపీగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. తన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, బీజేపీ ఎంపీ కాదు అప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. పార్టీ ఏదైనా కానీ ప్రశ్నించే గొంతుకు ఉండాలి. అక్కడ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాలి, క్యాబినెట్లో మాట్లాడాలి. మా హక్కుల కోసం నువ్వు ఎందుకు, మేము తెలంగాణ బిడ్డలం కదా, మేము పన్ను కడతలేమా, మాకు ఎందుకు, మాకు నిధులు రాలని చెప్పి కొట్లాడే గొంతు కావాలి.
ఆ రోజు స్మార్ట్ సిటీ రాదు, కరీంనగర్కు లేదు. ఇదే కొత్తపల్లి మెడికల్ కాలేజ్ పక్కకు మనం త్రిబులైట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ గొంతుండి త్రిబులైట్ శాంక్షన్ చేసుకున్నాం. స్మార్ట్ సిటీ అర్హత లేకుండా ఉండగా ఆడు గొంతెత్తి పార్లమెంట్లో మాట్లాడి వెంకయ్యనాయుడుతో మాట్లాడి, మరి ఆ రోజు వెంకయ్యనాయుడుతో మాట్లాడుతూ పార్లమెంట్నప్పుడు ఈయన బీజేపీ ఎంపీ కాదు కదా, ఎందుకు పనిచేయాలి అనలే. ఏ ఎంపీ అయినా అలా వాస్తవత కొట్లాడుతుండని చెప్పేసి ఆ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ ఇచ్చిండు. కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, ఇక్కడ త్రిబులైట్ వచ్చింది. దాని తర్వాత తను ఓడిపోయింది. త్రిబులైట్ మాయమైంది, ఎత్తుకపోయారు. అంటే నాకు ఆ రోజు 2014 తోడున్నాడు కాబట్టి ఊకంటారుగానే డబుల్ ఇంజన్ అంటే ఇది ఎమ్మెల్యే ఇంజను, ఎంపీ ఇంజన్ రెండు ఉంటే డబుల్ ఇంజను, ఇద్దరం వెళ్తే డబుల్ ఇంజను. 2014-18 దాకా ఇద్దరం డబుల్ ఇంజన్ కాబట్టి కొట్లాడుకుని తెచ్చుకున్నాం. ఎంపీగా పోరాటం చేసి నిధులు తెచ్చే నాయకుడు కావాలి. మరి 2014లో మీ ముందు కనబడ్డది ఏం చేసిండు అన్నది. 2018లో ఏం చేసిండో సంజయ్ చేసినది కూడా కనబడుతుంది. మీరు కూడా ఈసారి నాకు సపోర్ట్గా ఉంటే రాష్ట్రంలో కొట్లాడతాను నేను, కేంద్రంలో తన కొట్లాడతాడు. ఇక నిధులు ఆగుతాయే, మనం పన్ను కడతలేమా? రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు నోరు మెదుపుతారే, మూసుకుంటారు. మళ్ళీ గిదే పోరాటం చేయాలి. నీళ్ళ కోసము, కరెంటు కోసం కాలు ఇరిగింది తెలుసుగా మీకు. బాబ్లీ కోసం పోలీసులు ఇది కాలు ఇరిగొట్టి ఇప్పుడు కేసు నడుస్తుంది, రేపు మళ్ళీ కేసు ఉన్నది. పోరాటం చేయాలి. ఎందుకంటే అధికార పార్టీలు ఎప్పుడూ నోరు మెదపరు. నోరు ఎవరు మెదపాలి? మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు మెదపాలి. ప్రజల పక్షం ఎవరు కొట్లాడాలి? ప్రతిపక్షాలు కొట్లాడాలి. నాకు అవకాశం ఇచ్చారు, తనకు కూడా ఒక అవకాశం ఇచ్చేస్తే ఇద్దరం కొట్లాడితే ఆగుతాయా నిధులు? అభివృద్ధి జరగదా? ఇక్కడ సంజయ్కి వ్యతిరేకంగా తనను గెలిపిస్తే కొట్లాడి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొట్లాడి తీసుకొచ్చారు. ఈరోజు కేంద్రంలో ఏ పార్టీ ఉండని, కానీ గొంతు ఉండాలి, కొట్లాడే గొంతు ఉండాలి, నోరు విప్పే గొంతు కావాలి. ఆ గొంతు వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి మాకు అవకాశం ఇవ్వని చెప్పేసి మీ ముందుకు ఆశీర్వదించినట్టు మీరందరూ నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.